అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అని ఒక బిగ్గెస్ట్ హబ్ని క్రియేట్ చేస్తున్నాం. మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్తో కలిపి ఒక హబ్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మీరు నేను కలిసి జర్నీ చేయడానికి, మీరు నేను కలిసి ట్రావెల్ చేయడానికి, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, లైఫ్ లాంగ్, జనరేషన్స్ టుగెదర్ జర్నీ చేయడం కొరకు, స్పిరిచువల్గా, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ గ్రో అవ్వడానికి అహం బ్రహ్మాస్మి అనే ఒక హబ్, ఒక హౌస్, ఒక కమ్యూనిటీ, ఒక టీమ్, ఒక ఫ్యామిలీని మనం క్రియేట్ చేయబోతా ఉన్నాం. మీరందరూ ఆహ్వానితులే. మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. స్టే ట్యూన్డ్ ఫర్ ద లాస్ట్ సెకండ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో విశ్వగురు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఉన్నారు. వీరితో ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల్ని చర్చిద్దాం. నమస్కారం. నమస్కారం. యాక్చువల్గా మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. అవి ఏంటి అంటే, నార్మల్గా ఇప్పుడు మీతో పాటు కలిసి ట్రావెల్ చేయాలన్నా కానీ, జర్నీ చేయాలి, లేదు మీతో పాటు కలిసి అడుగులు వేయాలి అంటే ఏదన్నా ప్లాట్ఫామ్ ఉందా? అండ్ ఈ ఎంక్వైరీ అనేది మాకు ఓన్లీ ఇండియా నుంచి కాదు, వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా అందరూ అడగడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే మీరు మాతో ఈరోజు ప్లీజ్ మాతో షేర్ చేయాలి. షూర్. ఐ హ్యావ్ ఎ ప్లాన్. విల్ డిస్కస్ ఈ వీడియోలో దాని గురించి డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతానికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చాలామంది మీతో కలిపి అడుగులు వేయడానికి, మీతో కలిసి ట్రావెల్ చేయడానికి, మీతో కలిపి ఒక జర్నీని స్టార్ట్ చేయడానికి అక్రాస్ గ్లోబ్ నుండి డిఫరెంట్ ఎంక్వైరీస్ వచ్చాయన్నారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. దీని కొరకే మనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంది. అహం బ్రహ్మాస్మి అని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నాం. అందరూ ఆహ్వానితలే. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అని ఒక హబ్, ఒక టీమ్, ఒక కమ్యూనిటీ, ఒక ఫ్యామిలీ, ఒక పరివారం, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాం. మిలీనియర్స్, బిలీనియర్స్, ట్రిలీనియర్స్ హబ్ అని చెప్పొచ్చు. 360 degrees పరిపూర్ణత్వంగా మనిషి మారడానికి ఆ హబ్ హెల్ప్ అవుతుంది. అహం బ్రహ్మాస్మి అనే ఒక ప్లాట్ఫామ్, ఒక స్టేజ్ హెల్ప్ అవుతుంది. అంతర్గత అంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొస్తుంది ఆ హబ్. దీనికి అందరూ ఆహ్వానితులే, కానీ ఒక 4 pillars ఉన్నాయి. ఆ యొక్క అహం బ్రహ్మాస్మి అన్న ప్లాట్ఫామ్లోకి, ఆ సముద్రంలోకి అడుగులు వేయడానికి ఒక 4 pillars ఉన్నాయి. ఓకే. ఆ మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతాను. అండ్ ఈ అహం బ్రహ్మాస్మి అన్న ప్లాట్ఫామ్ ఈ December 21వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. అతి తక్కువ రోజులు ఉన్నాయి ఆ యొక్క కమ్యూనిటీలోకి, ఆ ఫ్యామిలీలోకి, ఆ యొక్క హబ్లోకి ఎన్రోల్ అవ్వడానికి. దానికి 4 pillars ఉన్నాయి. మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేద్దాం. ఓకే. అహం బ్రహ్మాస్మి పిల్లర్ 1 ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ద సెల్ఫ్. మన కొరకు మనం ఏం చేసుకోవట్లేదు. మనం చేస్తుందంతా మన ఫ్యామిలీ కోసం, లేదా హస్బెండ్ కోసం, వైఫ్ కోసం, లేదా పిల్లల కోసం, లేదా తల్లిదండ్రుల కోసం. అంతేగాని మన కొరకు మనం ఏం చేసుకోవట్లేదు. ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. లాస్ట్ 3 monthsలో అసలు మీ కొరకు మీరు ఏం చేశారు? ఎక్సెప్ట్ గ్రూమింగ్. కష్టపడుతున్నారు పిల్లల కొరకు, ఫ్యామిలీ కొరకు, రోటీ కపడా మకాన్ కొరకు, ఇల్లు గడవడం కొరకు, ఈఎంఐస్ కొరకు. బట్ మీ కొరకు మీరు ఏం చేశారు లాస్ట్ 6 monthsలో? ఒక్కసారి ఆలోచించండి. మీ కొరకు, మీ సోల్ని సాటిస్ఫై చేయడం కొరకు, మీ భౌతిక శరీరం కొరకు, మీ సోల్ని సాటిస్ఫై చేయడం కొరకు ఎక్సెప్ట్ గ్రూమింగ్ ఏం చేశారు? అండ్ అహం బ్రహ్మాస్మి అన్న ప్లాట్ఫామ్లోకి అటెండ్ అవ్వడానికి, అడుగు వేయడానికి, మనందరం కలిపి జర్నీ చేయడానికి మొదటి పిల్లర్ ఏంటంటే ద సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే లైఫ్లో ఏడకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాము, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాము, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే నేను ఎంతవరకు మారాల్సిన అవసరం ఉంది, ఆ కామన్ సెన్స్, ఆ పరిణతి అనేది తెలియాలి. అండ్ సెల్ఫ్ కంట్రోల్. అన్నిటికీ కాలు దువ్వకూడదు. ఇట్లా నాలుకకి బోన్స్ ఉండవు, కానీ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసేస్తారు.
ఆ సెల్ఫ్ కంట్రోల్నెస్ ఉండాలి. ఆ కంట్రోల్నెస్ని అహం బ్రహ్మాస్మి అనే ప్లాట్ఫామ్ కంట్రోల్నెస్ని తెస్తుంది. బట్ ఇవి అవేర్నెస్ ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఈ పాయింట్స్. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సెల్ఫ్ కేర్ మనకి మనం చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే మనకి మన ఎనర్జీస్ ఇంపార్టెంట్. అన్నిటికంటే ముందు మనకి మన ఫ్యామిలీ, మన డబ్బు ఇంపార్టెంట్, తర్వాత ఎవరైనా. ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ మనీ అండ్ ఫ్యామిలీ, ఫ్యామిలీ అండ్ మనీ. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే నేను లైఫ్లో ఏదైనా సాధించగలను అన్న ఎబిలిటీని కలిగి ఉండడం, నమ్మడం. అండ్ సెల్ఫ్ స్టోరీ, మన స్టోరీని మనమే క్రియేట్ చేసుకోవాలి. అది అహం బ్రహ్మాస్మి ద్వారా సాధ్యం అవుతుంది అని ఆన్ కాల్ మాటిస్తూ ఉన్నా. మన సర్టిఫికేట్స్ మనకి డ్రైవ్ చేయకూడదు, మనకున్న జెండర్ మనల్ని డ్రైవ్ చేయకూడదు, మనకున్న కమ్యూనిటీ మనల్ని డ్రైవ్ చేయకూడదు, మనల్ని నడిపించకూడదు. మన ధర్మం మనల్ని నడిపించాలా, మన సనాతన ధర్మం మనం నడిపించాలా, మన శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ మనల్ని నడిపించాలా. గుర్తు పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. యూనివర్స్ ఒక మాట చెప్పింది. యూనివర్స్ చెప్పిన మాట ఏంటంటే ఐ కాన్స్పైర్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీ కొరకు ఏమి ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నా అని విషయం చెప్తుంది. బట్ దాని కొరకు మారాల్సి ఉన్నాయి, కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. సో మీ స్టోరీని మీరు క్రియేట్ చేసుకోవడానికి మీరు సిద్ధమా? ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ, ఫినాన్షియల్లీ, ఈ 5 మార్గాలలో మీ భవిష్యత్తును మీరు రచించుకోవడానికి సిద్ధమైతే అహం బ్రహ్మాస్మి అనే ఫ్యామిలీ మీ కొరకు వెయిట్ చేస్తూ ఉంది. మిమ్మల్ని నన్ను కలిపి ట్రావెల్ చేయించడానికి ప్రకృతి నాంది పలకబోతా ఉంది. గెట్ రెడీ. దానికి సమయము డిసెంబర్ 21వ తారీఖు, రాసి పెట్టుకోండి. సెకండ్ పిల్లర్ ద స్టోరీ. క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ. అంటే ఇప్పుడు అదే మాట్లాడున్నాం. ఈ రోజుల్లో జీవితం మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ బ్లేమ్ చేసేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం ఆడేరా, ఈ ఉద్యోగంలో ఇలా ఉండిపోవడానికి రీజన్ ఆడేరా, ఆమెరా అని. ఎవడు మన లైఫ్ని క్రియేట్ చేయలేడు, స్టాప్ చేయలేడు. ఎవడు సక్సెస్ని ఎవడు ఆపలేడు. ఎవడు చెప్పులు ఆడే వేసుకోవాలా, ఎవడు వేయడు. మన లైఫ్ని మనమే నడిపించుకోవాలా. కర్త కర్మ క్రియ మనమే. నో బడీ హ్యాస్ ఎనీ రైట్ టు డ్రైవర్స్. బట్ ఇది లేదు ఈ రోజుల్లో. నువ్విస్తే నేను చేస్తా, నువ్విస్తే నేను చేస్తా, నువ్విస్తే నేను చేస్తా. అదే బేస్ లైన్ ఇంగ్లీష్లో ఉంటుంది రెజ్యూమేస్లో. ఐఎమ్ నాట్ పుటింగ్ డౌన్ ఎనీ వన్, ఐ రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్. బట్ మానవత దృక్పథంతో ఒక ఆవేదనతో చెప్తున్నాను ఈ మాట. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఎవరి మీద డిపెండ్ అవుదాం అనుకుంటే డిపెండ్ ఆన్ గాడ్స్ ఎనర్జీ, డిపెండ్ ఆన్ సుప్రీం ఎనర్జీ, డిపెండ్ ఆన్ యూనివర్సల్ ఎనర్జీ, డిపెండ్ ఆన్ యువర్ ఇన్నర్ సెల్ఫ్, ఇన్నర్ కాన్షియస్నెస్, సోల్, ఆత్మ. స్టోరీని మీరు క్రియేట్ చేసుకోవడానికి రెడీయా? నేను రెడీగా ఉన్నా, మాటిస్తా ఉన్నా. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఈ భౌతిక శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని మాటిస్తా ఉన్నా. ఇట్స్ మై వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ థర్డ్ పిల్లర్ ఏంటంటే ఫిలాసఫీ. అంటే సెట్ ఆఫ్ బిలీఫ్స్. కొన్ని బిలీఫ్స్ ఉండాలి. నా వల్ల అయితే దాని నమ్మకం ఉండాలి. ఈ రోజుల్లో ఇది ఒక డిసీజ్. నమ్మకం ఎవరికి ఇల్లే. అసలు నేను సక్సెస్ అవుతానా, అసలు నేను సంపాదిస్తానా, నేను ఫ్యామిలీని బాగా చూసుకోగలనా, రేపొద్దున మళ్ళీ కోవిడ్ వస్తే నా పరిస్థితి ఏందిరా బై అన్న స్టేజ్లో ఉన్నారు. కానీ ఎవరికి బిలీఫ్ లేదు. బిలీఫ్ ఈజ్ ద క్యాటలిస్ట్. బిలీఫ్ ఈజ్ ద క్యాటలిస్ట్. నమ్మకాన్ని కలిగి ఉండండి. కర్మ ఫలితం ఎలా ఉన్నా, రుణ ఫలితం ఎలా ఉన్నా, గ్రహాలన్నీ తిరగబడతాయి యూనివర్స్ బ్లెస్ చేస్తే. ఈ గ్రహాలన్నీ ఉన్న యూనివర్స్లోనే. వేదిక్ న్యూమరాలజీ తిరగబడుతుంది, ఆస్ట్రాలజీ తిరగబడుతుంది. 80% ఆస్ట్రాలజీ, 80% న్యూమరాలజీ, 80% వాస్తు, 100% ఎనర్జీస్. ఎందుకంటే ఇవన్నీ ఉన్నది యూనివర్స్లోనే. బాప్నే పట్టుకుంటే, వీటన్నిటికీ మొగుడు కదా విశ్వము, ఆ విశ్వాన్నే పట్టుకుంటే, అదే మనకి సంరక్షిస్తే, అదే ఒక కంటికి కనిపించిన ఒక రక్షణ కవచం, ఒక ఇన్విజిబుల్ ఫెన్స్ మన చుట్టూ వేస్తే, మన చుట్టూ ఒక డివైన్ ప్రొటెక్షన్, సుప్రీం ప్రొటెక్షన్, ఒక కాస్మిక్ ప్రొటెక్షన్ ఉంటే, ఈ బ్లాక్ మ్యాజిక్లు పటాపంచలైపోతాయి. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, చెడు కర్మలు ఇట్లా క్లెన్స్ అయిపోతాయి బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. ఆ బిలీఫ్ని కలిగి ఉంటేనే అహం బ్రహ్మాస్మి అని మన ఫ్యామిలీలోకి ఎన్రోల్ అవ్వడానికి అర్హతని పొంది ఉన్నావు అని అర్థం. అండ్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ దట్ గైడ్ యువర్ బిహేవియర్. బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే యూనివర్స్ కూడా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంది మనతో. ఏమనుకున్నా అవ్వదు. మన బిహేవియర్ బాగుంటే యూనివర్స్ మనతో రైట్ వేలో బిహేవ్ చేస్తుంది. యూనివర్స్ మనతో రైట్ వేలో బిహేవ్ చేయాలి అంటే మన బిహేవియర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, మన ప్రిన్సిపల్స్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ థర్డ్ ఫిలాసఫీ, థర్డ్ ప్రిన్సిపల్, థర్డ్ పిల్లర్, థర్డ్ స్టెప్. అండ్ ఫోర్త్ వన్ ద టీమ్. మిమ్మల్ని నన్ను ఏ రుణ ఫలితమో. ఎందుకు అంటే ఈ 21వ శతాబ్దంలో, ఈ కలియుగంలో ఒకసారి మనిషి జన్మ తీసుకున్నాక ఏ వ్యక్తితో మనం
మాట్లాడుతున్నాము, చూస్తున్నాము, ఏ కుటుంబంలో జన్మ తీసుకున్నాము, తల్లిని తండ్రిని పుట్టే ప్లేస్ని చూస్ చేసుకునే శక్తి మనకి లేదు. మన పేరుని, మన బర్త్, మన డెత్ని చూస్ చేసుకునే శక్తి మనకి లేదు, భగవంతుడు ఇవ్వలేదు. సో ఇదంతా కూడా కర్మ ఫలితం మీద రుణ ఫలితంతో లింక్ అయి ఉంటుంది. మన పుట్టుక, మన చావు, మన ఉద్యోగం, వ్యాపారం, మన ఆలోచన అన్నీ కోఇన్సిడెన్స్ విత్ కర్మ అండ్ రుణం. అండ్ ఏ జన్మలో ఏ రుణం ఉందో, నన్ను చూస్తున్నారు, నన్ను వింటున్నారు, వాళ్ళని నేను చూస్తున్నాను, వాళ్ళని నేను వింటున్నాను క్లాసెస్లో. సో 4th పిల్లర్, అవర్ టీమ్, అవర్ ఫ్యామిలీ. ఐ am welcoming from bottom of my heart, Aham Brahmasmi. My identity is Cosmos, team of millionaires, billionaires, trillionaires. అండ్ ఈ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలి అంటే లైఫ్ లాంగ్ జర్నీ చేయబోతా ఉన్నాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, లైఫ్ లాంగ్. ఫర్ దాట్ అసలు విశ్వజ్ఞానం అంటే ఏంటో తెలియాలా, స్పిరిచువల్ రెమెడీస్ తెలియాలా, మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ తెలియాలా, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ తెలియాలా, ఎనర్జీస్ తెలియాలా, హెల్త్ని అట్రాక్ట్ చేసే వైబ్రేషన్స్ తెలియాలా, గ్రాబ్ యూవి కోడ్స్ ఉంటాయి, కొన్ని రాస్తే అవుతుంది, వాటి గురించి తెలియాలా, స్పిరిచువల్లీ మిలీనియర్ అవ్వడం అంటే ఎలా, వాటి గురించి తెలియాలా, 99.99% చెడు కర్మల్ని తుడచడం ఎలా బై ద గ్రేస్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, అది తెలియాలా, డబ్బును ఆకర్షించే సూత్రాలు ఏంటి, అండ్ ఆచరణలో పెట్టే పద్ధతి ఏంటి, ఆ ప్రక్రియ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఆ యాక్షన్ కార్యాచరణ ఏంటి, ఇవన్నీ తెలియాలి. యాక్టింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నామా, అందులో ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, మెగాస్టార్లో ఎలా నిలిచిపోవాలి, త్రూ మేనిఫెస్టేషన్ ఎలా అన్న సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నా. ఏ కెరియర్ని చూస్ చేసుకున్నా ఆ కెరియర్లో ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, బై ద హెల్పింగ్ హ్యాండ్ విత్ యూనివర్స్, గాడ్, సుప్రీం. దీని కొరకు మనము అసలు ఈ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటే ఒక మ్యాండేటరీ ఏంటి అంటే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అనే మాస్టరీ క్లాస్లోకి ఎంట్రీ, ప్లగ్ ఇన్ అవ్వాలి. ఓకే. వై? బికాజ్ ఈ సబ్జెక్ట్ అంతా ఎక్కడ తెలుస్తుంది, మాస్టరీ క్లాస్లో తెలుస్తుంది. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి, ఎందుకంటే శ్రద్ధగా వినండి, ఆల్మోస్ట్ 5-6 months అయింది ప్రోగ్రామ్ ఆపేసి. అవును, మాస్టరీ క్లాస్ అవును. మనకి మోర్ దెన్ 5,000 ఎంక్వైరీస్ వచ్చాయి అక్రాస్ గ్లోబ్. అందులో అప్పుడే ఈ ఆలోచన, అహం బ్రహ్మాస్మి అన్న ఆలోచన, అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్, ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద గాడ్, ఐఎమ్ అబ్సలీట్, ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ బ్రహ్మ అన్న మీనింగ్, వెరీ పవర్ఫుల్ టర్మ్. అది ఎఫిర్మేషన్, అది ప్రకటన, అది డిక్లరేషన్ అని బయటకు బహిరంగ తెలుగులో రివ్యూల్ చేసిన ఏకైక వ్యక్తి బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్ శ్రీ వైబ్రెంట్ వంశీ. సో దానితోనే స్టార్ట్ చేస్తున్నాం అహం బ్రహ్మాస్మి అని. డిసెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు, ఎవ్రీడే మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు క్లాసెస్ రన్ చేయబోతా ఉన్నాం. మాస్టరీ క్లాస్, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అహం బ్రహ్మాస్మి. మేజర్ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. యూనివర్స్కి రిలేటెడ్ ఏమేమి దారులు ఉన్నాయో, ఏం పట్టుకోవాలి, ఏం విడిచిపెట్టాలి, తల వెంట్రుక నుంచి కాళ్ళు గోరి వరకు ఎలా సింక్రనైజేషన్ అవ్వాలి అన్న సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. అండ్ శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. ఆ 112 చక్రాస్ యాక్టివేట్ అయితే మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. ఆ సీక్రెట్స్ని రివీల్ చేయబోతా ఉన్నాం. ఎన్నో, అన్నీ ఇక్కడ చెప్పలేము, టైం కాన్స్టెంట్ ద్వారా. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. అవును. అండ్ వీఆర్ గెటింగ్ thousands of enquiries from across the globe. సో ఈ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలి అంటే మాస్టరీ క్లాస్ మీ కొరకే, మనందరి కొరకు. ఇది దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఈ 11 days క్లాసెస్ రికార్డింగ్స్ అవుతాయి. ఈ రికార్డింగ్స్కి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇచ్చేస్తాం. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మీరు నేను కలవబోతా ఉన్నాం, కలిపి జర్నీ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. అండ్ ఇంకొక అప్డేట్, మీరందరూ కూడా మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఏ ఏరియాస్ నుంచి మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో మేము డేటా స్టోర్ చేయబోతా ఉన్నాం. నేమ్, లొకేషన్, ఎక్కడి నుంచి వింటున్నారు కామెంట్లో టైప్ చేయండి. వీఆర్ ఎన్రోలింగ్ అనమాట ఫ్యామిలీ, కలెక్టింగ్ దట్ డేటా. వాళ్ళకి ఎడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఆల్ ఆఫ్ సడన్ ఒక్కొక్కసారి లైవ్లోకి వస్తుంటాం. ఆ అప్డేట్స్ కావచ్చు, ప్రతి నెల కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఆ ముందు రోజు అప్డేట్ వచ్చేస్తుంది ఆ ఫ్యామిలీ గ్రూప్లో. ఓకే,
కొన్ని రిచువల్స్ ఉంటాయి అప్పటికప్పుడు చేయాల్సినవి, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఎక్స్క్లూజివ్లీ ఫర్ అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ. అది మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో, ఎఫ్బీలో, యూట్యూబ్లో ఎక్కడ రాదు. ఇలాంటి ఎన్నో మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఒకటి కాదు, రెండు కాదు. అప్పుడప్పుడు నేనే నెలకొకసారి అలా వాళ్ళ ముందుకు వెళ్తూ ఉంటాను. ఫిజికల్గా కావచ్చు, యూట్యూబ్లో లైవ్లో కావచ్చు, ఇన్స్టా లైవ్లో కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్లో, జూమ్ కాల్లో కావచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏదో ఒకరోజు కంప్లీట్గా తెల్లారి నుంచి సాయంత్రం వరకు Q&A ప్రోగ్రామ్ కూర్చోవచ్చు. లేదా ఒక లైవ్లో ఏదైనా ఒక పౌర్ణమి రోజు ఫ్రీ మెడిటేషన్ కావచ్చు. అవన్నీ కూడా డిఫరెంట్ యాడ్ ఆన్స్ చాలా ఉన్నాయి. మేము క్రియేట్ చేసింది మోర్ దెన్ 1008 ప్లస్ యాడ్ ఆన్ బెనిఫిట్స్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఫర్ దట్ ఇదే బీజం December 21st ప్రోగ్రామ్ అతి త్వరలో కలవబోతా ఉన్నాం. అండ్ మన అనుకున్న వాళ్ళందరికీ లింక్ షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, హస్బెండ్, వైఫ్, పెద్దమ్మ, పెద్దనాన్న, వాట్సాప్ స్టాటస్, మనకున్న అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. సౌత్ ఇండియాకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలా, తెలుగు వాళ్ళకి వెళ్ళాలి. మీరు ఏ కంట్రీలో ఉన్నా పర్లేదు, ఎందుకంటే ప్రోగ్రామ్స్ అనేవి ఆన్లైనే కదా. అంతా శుభం జరుగుతుంది, ధైర్యంగా ఉండండి. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మిస్టర్ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్.